జై భీమ్. అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన భారతదేశంలో చూసుకున్నట్లయితే కుల రాజకీయాలు పెరుగుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన తెలంగాణలో కావచ్చు, ప్రతి ఒక్క రాష్ట్రంలో కుల రాజకీయాలు పెంచి పోషించడానికి కారణం ముఖ్య కారకులు ఈ భారతదేశంలో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, 60 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి వల్లనే ఈ కుల రాజకీయాలు అనేవి భారతదేశంలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో పెరుగుతూ ఉన్నాయి. అగ్రవర్ణాల రాజకీయాలకు, ఆధిపత్య కులాల ఎత్తుగడల రాజకీయాలకు మన భారతదేశంలో కేవలం కుల రాజకీయాల వల్లనే వాళ్ళ ఆగడాలు ఆగలేక సాగుతూ ఉన్నాయని చెప్పేసి మన చరిత్ర చెప్పుకుంటుంది. ప్రస్తుత రాజకీయాలు కూడా అవే చెప్తూ ఉన్నాయి. కాబట్టి మన భారతదేశంలో కేవలం ఈ దేశంలో కులం లేనప్పుడు మనిషి మనిషిగా బ్రతికాడనేది చెప్పుకోవచ్చు. ఈరోజు కులం మీద బీసీలు మతం మత్తులో కులాలను పెంచి పోషించడం అనేది ప్రధాన కారణం అయిపోయింది. ఈ కులాలను పెంచి పోషించడం ముఖ్య పాత్ర పోషించుతున్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళ మాతృ సంఘాలు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ వివిధ శిబిరాల నుంచి వెళ్ళి మతం అనే డ్రగ్స్ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకుగా మార్చేటటువంటి ప్రయత్నం చాలా వేగంగా ఒక డ్రగ్స్ రూపంలో, ఒక మద్యపాన రూపంలో ఎక్కిస్తున్నటువంటి ధోరణి మన దేశంలో కనపడతా ఉంది. ఈ దేశంలో నీతి లేని రాజకీయాలు, ఒక విజ్ఞత లేని రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కథనం ప్రకారం దేశంలో ఉన్నటువంటి ప్రధాన పత్రికలు ఇండియా టుడే కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎన్డీటీవీ కావచ్చు, బీబీసీ కావచ్చు, ప్రపంచ ఎలక్ట్రానిక్ మీడియా, పత్రిక మీడియాలు మొత్తం ఓబీసీలను మన భారతదేశంలో కులం ముచ్చులోకి లాగుతున్నారు అని చెప్పేసి స్పష్టంగా ఇండియా టుడే కథనంలో తెలిపింది. ఉదాహరణకు వివిధ రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్లో కానీ అఖిలేష్ యాదవ్ గారు చేసినటువంటి రాజకీయాలు ఇవన్నీ క్లిష్టంగా మనకు ఒక వైఖరి, మనకు ఒక నిర్ధారణ కూడా జరిగిందనేది మనకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియానే చరిత్ర చెప్తుంది. అది 2021లో నవంబర్ 29వ నాడు వచ్చినటువంటి విశ్లేషణే మనకు సాక్ష్యం. కాబట్టి ఈ దేశంలో కులం, మతం అనేది వీడి మన దేశంలో సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, సౌభ్రాతృత్వం ఇవన్నిటి మీద మన భారతదేశంలో కొనసాగాలన్నా కేవలం బహుజన్ సమాజ్ పార్టీ చట్టసభలోకి పంపాలి. దీనికి ప్రతి ఒక్క విద్యావంతుడు, ఉద్యోగస్తుడు, ప్రతి ఒక్కరూ దీన్ని కృషి చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మొన్ననే బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు, భావి భారత ప్రధాని అక్క మాయావతి గారు ఒక మాట అనడం జరిగింది. బీఎస్పీలోకి రండి, ప్రతి ఒక్క కుటుంబం సురక్షితంగా ఉండండి అని చెప్పేసి తను స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యావంతుడు, నైతిక పౌరుడు ఈ ఏనుగు గుర్తును చట్టసభలో పంపాల్సినటువంటి బాధ్యత, అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.